నాయుడు గారు కూటమి నాయకులు రాజధాని రైతుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వాళ్ళ చేత ఇలా ప్రెస్ మీట్లు గట్టా పెట్టిస్తున్నారని నిజంగానేనా? అసలు జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టడం అనేది జగన్ రెడ్డి గారు పెట్టమంటే అంత అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. జగన్ రెడ్డి మాటలేనే అట్లాగే చంద్రబాబు గారు కానీ ప్రెస్ మీట్ పెట్టమంటే రైతులు ఎవరు బెటరు. రైతులు వాళ్ళ భూములు రక్షించుకోవడం కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు తప్పితే ఎక్విజిషన్ పెడుతున్నారు, ప్రభుత్వం వాళ్ళు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నమే జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టమంటే ఎవరు పెడతారు? అదే రైతు లాభం వస్తుంది అనుకోండి, ఎవరు రైతే ముందుంటాడు ఇవ్వడానికి, ఆ భూమి పూలింగ్ ఇవ్వడానికి. అంతే తప్పితే రైతుకైనా నష్టం వచ్చేటట్టుగా ఉంటే, లేదంటే అగమ్యగా వచ్చినంగానే ఉంటే రైతు ఇవ్వడానికి ఇష్టపడ్డావు. అంతే తప్పితే దీంట్లో ఒకటి చెబితే ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితి మాత్రం లేదు. అది మాత్రం ఎవరన్నా అంటే మాత్రం అది 100% అబద్ధం. గతంలో జగన్మోహన్ రెడ్డి రాజధాని రైతులు ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా అమరావతిలో అడుగు పెట్టనేమో మాకు అన్యాయం చేస్తారు. కానీ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఒక ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక 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 అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరికైనా సరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఆ డాక్టర్ ఏం చేస్తారంటే ఆపరేషన్ చేయాలంటాడు. రెండో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అట్టా ఈ ఎవరైతే ఆదుకుంటారో ఆ రైతుల దగ్గరికి, అట్టాగే సిపిఐల దగ్గరికి, సిపిఎం వాళ్ళ దగ్గరికి, మరి అట్లాగే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా అందరూ వెళ్ళి అందరూ అడుగుతాం తప్పితే తెలుగుదేశం వాళ్ళు ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు ఏమైనా అనుకూలంగా లేరు. అందుకని వాళ్ళ దగ్గరికి జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు పూర్తిగా అనుకూలం ఉన్నారు. అందుకని వాళ్ళు కాకుండా వాళ్ళు మినహాయించేసి తదిమాల దగ్గరికి వెళ్ళాయి. ఎవరైతే మా భూములు సహాయపడతారో మేము దానికోసమే ఎవరి దగ్గరికి వెళ్తాం. అంతే తప్పితే దానికి వీళ్ళు పెట్టదని వాళ్ళు పెట్టదు కాదు. ఒకప్పుడు చంద్రబాబు గారి దగ్గర హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉండవల్లిలో ఒక హౌసింగ్ బోర్డు వాళ్ళు 400 ఎకరం పొలం తీసుకుంటే చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళి ఆయన మద్దతు కూడా అడిగాం మేము. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కొన్నాడు అప్పుడు ఆయాల. మరి ఆయాల ఎందుకు అడిగాం ఆయన్ని? మరి మీరు ఎందుకు వచ్చారు, నా దగ్గర రాకూడదు, మరి ఆ భూములు మేము కాపాడతామన్నాడు ఆయాల. మరి ఆయాల చంద్రబాబు గారు. మరి ఇప్పుడు అట్లాగే భూములు కాపాడాలని చంద్రబాబు గారు అన్నప్పుడు ప్రతిపక్షం దగ్గరికి వెళ్తున్నారు, ఆటోమేటిక్గా వెళ్తారు, ఎవరుంటే వాళ్ళు వెళ్తారు. అది అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాం లేకపోతే అంత పిచ్చోళ్ళు ఎవరు. గతంలో రాజధాని రైతుల పాటు ఇదే ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు రైతులకు అండగా వచ్చి ఇదే నా ఆఖరి ముద్ద రైతుల పక్షాన పోరాడుతా అన్నారు. ఈరోజు అధికారంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఆయన ఏ విధంగా సపోర్ట్ చేయకపోగా మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లా. కనీసం మేము 3-4 దగ్గర నుంచి అపాయింట్మెంట్ అడిగాం. ఆయన చిల్లపల్లి శ్రీనివాసరావు గారని మంగళగిరి కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి, ఆయన కూడా అపాయింట్మెంట్ అడిగితే అసలు ఉండవల్లి అంటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇట్లా. అపాయింట్మెంట్ ఇస్తే ఈ పాటు చెప్పుకునే వాళ్ళం కదా. గెలవకముందు లోకేష్ గారికి వెళ్ళొచ్చాం మేము. ఆయన గెలవకముందు ఇంకా 4 నెలల్లో గెలుతాడనగా మీ ఊళ్ళో సమస్యని సామరస్యమైన పరిష్కారం వాతావరణంలో నేను ఉండి కూర్చొని మాట్లాడి మీకు పరిష్కారం చేస్తాడు లోకేష్ గారు. మరి ఇంతవరకు రాకుండానే నోటీసులు మాత్రం వచ్చేస్తాను, భూమి లాక్కోవడానికి ఇష్టప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అది కూడా కరెక్ట్ కాదు. కూటమి నాయకులు మేము రోడ్ల వరకు ఇస్తున్నాం. మిగిలిన భూమి వల్ల మాకు వదిలిపెట్టమనేది మా కోరిక, నిర్ణయం కూడా అదే. ఆ మిగిలిన భూమి కూడా వదిలిపెట్టడానికి వాళ్ళు 100% వాళ్ళు ఇష్టపడతలా. వాళ్ళు అందుకనే ఉద్దేశంతో మా ఊరంటే వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వటం ఇది అడుగుతామని వాళ్ళు అపాయింట్మెంట్ ఇట్లనేది మేము అభిప్రాయపడుతున్నాం. మావిగాన్ అనేది అది ఆయన పొలిటికల్, జగన్ రెడ్డి గారే వాళ్ళ పొలిటికల్. మేము మావిగానికే సపోర్ట్ చేయట్లా. ఎక్కడైతే మా భూములు మేము కాపాడుకోవడం కోసం, ఇక్కడ డెవలప్మెంట్ కోసం మేము చూసుకుంటున్నాం తప్పితే మేము మావిగానుకొని లేదా దానికి సంబంధించిన దానికోసం మేము ఏదో అక్కడ అంతా భూములు డెవలప్ ఉందని మేము ఏం చేయట్లా. మేము రాజధాని ఇక్కడ డెవలప్మెంట్ అవ్వాలని మేము సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా భూములు ఇచ్చాం. భూమి ఇచ్చిన తర్వాత ఇన్సిడెంట్ జరిగినాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పే వాతావరణం జరిగింది, రౌడీలు గోండాలని. ఈ రౌడీలు గోండాలు అయితే మాకు మార్కెటింగ్ ఎట్లా జరుగుతాయి? ఆ రైతులు ఒక్కసారి మీరు ఆ విజువల్స్ కానీ చూస్తే అసలు ఆ రైతులు ఎంతమంది ఉన్నారనేది మీకు అర్థమవుద్ది. ఆ రైతులు అనేది ఇప్పుడు సహజంగా ఆ రైతు భాష వేరుగా ఉంటుందండి. ఎక్కడైనా సరే ఆ రైతు భాష కాకుండా ఇంకొక భాష కానీ మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా చెప్పొచ్చు. ఆ రైతులు నాకు తెలిసిన వాళ్ళు ముగ్గురే ఉన్నారు ఆ పొలం ఉండేవాళ్ళు. తదిమాళ్ళందరూ కూడా వాళ్ళ టీడీపీ కార్యకర్తలే కానీ వాళ్ళ పూర్తిగా రైతులు మాత్రం కాదు.